నమస్తే, వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం తిథి త్రయోదశి సాయంత్రం 4:15, తదుపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 10:29, తదుపరి పూర్వాషాఢ వచ్చం ఉదయం 8:41 నుంచి 10:29, మళ్ళీ రాత్రి 9:09 నుంచి 10:56, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:38, మళ్ళీ మధ్యాహ్నం 3:21 నుంచి 4:12, అమృత గడియలు లేవు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:46. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలను ముందుగా చూసుకున్నట్లయితే పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్, నందన్ నీలేకని నేతృత్వం, మరో 5 సభ్యులు, స్వయంగా ప్రకటించిన ప్రధాని. పరీక్షల్లో సురక్షిత విధానాన్ని తీసుకువస్తామని వెల్లడి. విద్యార్థులపై పోలీస్ చర్యను నిలదీయనున్న విపక్షం. పార్లమెంట్లో చర్చకు రాహుల్ గాంధీ నోటీస్. జై యువ, భవిష్యత్ నినాదం ఇదే కావాలి. రాజకీయాల్లో యువశక్తి భాగస్వామ్యం అవ్వాలి. కేంద్రం యువతతో పోరాడితే గెలుపెవరితో కాలమే నిర్ణయిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గింపుపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీరాకు స్వర్ణం. కామన్వెల్త్ క్రీడల్లో ఎటకేలకు భారత్ పసిడి ఖాతా తెరిచింది. 4వ రోజు ఆదివారం స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను మహిళలు 48 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. రిషికాంతా సింగ్ పురుషుల 60 కేజీల విభాగంలో రజతం సాధించాడు. అదిగదిగో భారతవాణి వెలుగుతుంది చూడమని. రాత్రి వేళలో భారత్ ఎంత అద్భుతంగా దర్శనమిస్తుందో తెలిపే ఓ టైమ్ ల్యాప్స్ వీడియోను నాసా విడుదల చేసింది. భారత్తో పాటు శ్రీలంక తీర ప్రాంతాలను బంధించిన ఈ వీడియోలో నగరాల వెలుగులు భారత్ శ్రీలంక తీర ప్రాంతాల్లో మాయా ప్రపంచాన్ని సృష్టించినట్లుగా కనిపించాయి. వీడియోలో అరేబియా సముద్రం నుంచి దక్షిణ భారత్ శ్రీలంక మీదుగా బంగాళాఖాతం వైపు ISS ప్రయాణిస్తుంది. ఆ సమయంలో మన్నార్ సింధు శాఖ బంగాళాఖాతం తీర ప్రాంతంపై ఉరుములు మెరుపులతో కూడిన మేఘాలు వెలుగులతో దర్శనమిచ్చాయని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. మరో వార్త చూస్తే తెలంగాణ గేమ్ చేంజర్గా బుల్లెట్ రైలు. రాష్ట్రంలో 47,984 కోట్లతో పనులు. కుమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి తెలిపారు. సమస్య అంతా ఆఫ్లైన్ పరీక్షల వల్లే. నీటి వంటి పరీక్షల లీకేజ్లకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేయడానికి ప్రస్తుతం చట్టాలు సరిపోతాయి. విచారణే శిక్షలేవి అంటూ వార్తిచ్చారు. ఏళ్లు గడుస్తున్న కొలికిరాని ప్రశ్నపత్రాల లీకేజీ కేసులు, విఫలమవుతున్న దర్యాప్తు సంస్థలు, నడి రోడ్డుపై OMR షీట్లు, TGPSC పరిపాలన వైఫల్యం, 2018 నాటి వసతి గృహ సంక్షేమాధికార పరీక్షలు పత్రాలు బహిర్గతం, విచారణకు సిద్ధమైన ఇంటెలిజెన్స్ TGPSC వర్గాలు. ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటులో ముందడుగు. 2,278 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. 2,009 ఎకరాలు సేకరించనున్న యంత్రాంగం. నిలబడు తలపడు, మహిళలు స్టాకింగ్పై గలమెత్తండి. ఎక్కడి నుంచైనా 0 FIR చేయవచ్చు. జాతీయ మహిళా కమిషన్ దీపిక విడుదల చేసింది. అవార్డునిచ్చారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధం. నేటి నుంచి 3 రోజుల పాటు రైతు వేదికలో విక్రయం. సాక్షుల వార్తలు చూస్తే ఐపవర్ డి యాక్షన్. పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్. ప్రధాని మోదీ. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పాటు. తదుపరి కార్యాచరణ దిశగా సాగుతున్న అన్ని పక్షాలు. నేడు పార్లమెంటు ముందుకు పబ్లిక్ ఎగ్జిబిషన్స్ సవరణ బిల్లు. విద్యార్థులపై పెలెట్ గన్స్ వినియోగానికి అనుమతించింది. మీరేనా అంటూ అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖాస్త్రం. జైవాన్, జై కిసాన్, జై యువ, ఈ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్తుంది. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పూర్తి. పాక్తో చర్చలు POK పైనే. పాక్ ఆక్రమిత కాశ్మీర్పై తప్ప ఆ దేశంతో ఇతర అంశాలపై చర్చలు జరిపేది లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. మరో 2 ఏళ్లలో జరగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. చర్చల ద్వారానే పరిష్కారం. ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత పోరాటం, ప్రజాస్వామ్యం, చర్చలు సరైన మార్గాలని అన్నా ఆచార్య స్పష్టం చేశారు.
ఇరాన్పై దాడులకు విరామం. ఇరాన్పై వరుసగా 13 రోజుల పాటు దాడులు కొనసాగించిన అమెరికా ఒక్కసారిగా విరామం ప్రకటించింది. టీచింగ్ ట్రేడ్ మారకపోతే డేంజర్. కంప్యూటర్స్ ఎమర్జింగ్ కోర్సులో బోధన విధానం పూర్తిగా మారాలి. 80% యూనివర్సిటీలో మూసా పద్ధతిలోనే బోధన. థియరీ సరిపోదు, ప్రాక్టికల్ విద్యతోనే నైపుణ్యం పెరుగుదల. దూసుకెళ్తున్న ఏఐకి తగిన వేగం కనిపించడం లేదు. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కోర్సులు పంతా మారాలి. సాఫ్ట్వేర్ నిపుణులు భాగస్వామ్యం పెంచాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు ఏఐసిటిఈ సూచించింది. పసిడి గెలిచాను. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ బంగారు బోని, స్వర్ణం సాధించిన మీరాబాయి చాను. జవాబు పత్రాలు భద్రమైన, అభ్యర్థులు నిరుద్యోగులు ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. రక్షణ రంగంలో లీడర్గా ఎదుగుతాం. రక్షణ రంగంలో ప్రపంచ లీడర్గా భారత్ ఎదుగుతుందని జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త డాక్టర్ జి సతీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఉదయం హనుమకొండ నివాసంలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది. తొలుత రోహిణి ఆసుపత్రికి 9 సార్లు సిపిఆర్ చేసిన డాక్టర్ మమత తర్వాత హైదరాబాద్కు తరలింపు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. అద్దె బస్సులపై అమాత్యుల వద్దకు. అవి కొనసాగాలంటే కొంత ఖర్చుకు సిద్ధం కావాల్సిందే. ఆర్టీసీలో అద్దె బస్సు యజమానుల అంతర్గత చర్చ కలకలం. స్మార్ట్గా సాగు. రాష్ట్ర వ్యవసాయం కొత్త పుంతలు. ఫోన్ యాప్లు విరివిగా ఉపయోగిస్తున్న రైతన్నలు ఆవార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మాకు కులమే ముఖ్యం, కులాంతర వివాహాలకు ఒప్పుకోవన్న తల్లిదండ్రులు 83.4%, సమ్మతిస్తామన్న వారు 16.6%. యువతలో మాత్రం 40% మంది అనుకూలం. మ్యాట్రిమోనీ ప్రొఫైళ్లలో కులాలకి ప్రాధాన్యం, పట్టింపు లేదంటున్న వారు 10%. ఉన్నత పేద వర్గాలతో పోలిస్తే మధ్య తరగతిలో ఎక్కువగా కులం పట్టింపు, పరువు ప్రతిష్టల గురించి ఆందోళన అంటూ వార్తిచ్చారు. పరీక్షా విధానంలో సంస్కరణలకు ఐపవర్డ్ టాస్క్ ఫోర్స్ నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్తో కలిపే యువతరం బిల్లు అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఆరంభమే, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉంది. విద్యలో పారదర్శకత, ప్రభుత్వ బడులు బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాం. 37 రోజుల ఉద్యమంలో ఒత్తిడికి గురయ్యా, ప్రధాని రాజీనామాతో ప్రశాంతంగా నిద్రించా. నా మద్దతుదారులు, విమర్శకులకు కృతజ్ఞతలు. టైఫాయిడ్ సోకడంతో ఇంటికి తిరిగొచ్చేశాను. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని కలవలేకపోయా అంటూ అభిజిత్ దీప్కే తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనం, ఉద్యమ విస్తరణపైనే దృష్టి అంటూ సౌరభ్ దాస్ తెలిపారు. హైడ్రాపై వివాదాలు, కబ్జాదారుల సృష్టి. విహారంలో విషాదం. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్లో 4 గల్లంతయ్యారు. 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు ఆవార్తిచ్చారు. ఎన్నికలు అయ్యాక ఏడవకండి. యూపీలో బీజేపీ 3సారి రావద్దు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జట్టు కడదాం. అఖిలేష్కు ఓవైసీ ఆఫర్. మార్జిన్స్తో పొత్తు కష్టమే. ఎస్పీ ఎంపీ నంద్వి వ్యాఖ్య. క్షిపణుల కొరత, ఆగిన దాడులు. అమెరికా వద్ద తరిగిపోతున్న క్షిపణుల నిల్వలు. జూరాలను తాకిన కృష్ణమ్మ. నేడు ఎన్జీఎల్ఐ నుంచి రిజర్వాయర్లకు నీరు. బంగాళాఖాతంలో వాయుగుండం. హైదరాబాద్లో ఆదివారం వర్షం. పలు జిల్లాల్లోనూ కురిసిన వానలు. నిర్మలలో పిడుగుపడి మహిళ మృతి. 150 ఏళ్ల నాటి కరువు పరిస్థితి. తక్కువ నీటితో సాగే ఏ పంటలే మేలు అంటూ మంత్రి తుమ్మల తెలిపారు. ఇందిరా మహిళలకు టెండర్లు. 7,340 LIG ప్లాట్ల నిర్మాణానికి ఆహ్వానం. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే మీరా గోల్డ్ తీర్మార్. బంగాళాఖాతంలో వాయుగుండం. 31 వరకు పలు జిల్లాలో మోస్తారు వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. రోడ్డు పక్కన TGPSC OMR షీట్లు. PVR ఎక్స్ప్రెస్ వే వద్ద ప్రత్యక్షం. పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్ ఫోర్స్. రాష్ట్రంలో రానున్నది రికాల్, రిగ్రెట్, రివోల్ట్ ఉద్యమం అంటూ కేటీఆర్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత. తీవ్రమైన గుండెపోటుతో అపస్మారక స్థితికి. కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బిల్లు. హైకమాండ్ కంట్రోల్ వార్. అధిష్టానం ముఖ్య నేత మధ్య ఆధిపత్య పోరు. సొంత ఇమేజ్కే బడా బ్యానర్. 17 నుంచి అసెంబ్లీ వారం రోజుల పాటు నిర్వహించే అవకాశం. ఆధునీకరించిన భవనాలు ప్రారంభోత్సవం కూడా. 74వసారి ఢిల్లీకి రేవంత్. ఎంపీ చామాన అనుచరుడిపై ఎమ్మెల్యే సామేల అనుచరులు హత్యాయత్నం. నిర్లక్ష్యం నీడన నీరా కేఫ్. కేసీఆర్ ఆశయానికి కాంగ్రెస్ తూర్లు. టెండర్లు పిలిచిన నిర్వహణ శూన్యం. అనుమతులు రాలేదన్న నిర్వాహకులు. తప్పుపడుతున్న విలువైన సామాగ్రి. అస్తవ్యస్తంగా పరిసరాలు, గదులు.
ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सः त्र्यम्बकं यजामहे
सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులోని చూసుకున్నట్లయితే 60 గ్రామాలకు న్యాయ సేవలు భీమ్గల్లో కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు. అడ్డుగోలుగా బదిలిస్తున్న అడిగేవారేరి, రహదారుల మధ్యలో మురుగు కాల్వలోనే విద్యుత్ స్తంభాలు.
చెయ్యి అందించిన స్నేహబంధం కబలించిన చిల్లకండం. శ్రీరామ్ సాగర్లో మునిగి ముగ్గురు మృతి చెందడంతో జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రాణం విలువ తెలిసిన మనుషులు వారి కళ్ళెదుటే ఓ ప్రాణం నీటిలో కొట్టుమిట్టాడుతుంటే చూస్తూ ఉండలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలకు తెగించి జలాల్లోకి దూకారు. ఆపదలో ఉన్న పొరుగు రాష్ట్ర మిత్రుడిని కాపాడబోయి వారు గల్లంతయ్యారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమ్మకు బోనం కదిలొచ్చిన భక్తజనం, అంచు దిగితే అంతే సంగతి. గల్ఫ్ వలసల్లో కన్నీటి కథలెన్నో ఉన్నాయి. పగటి దోమ పగబడుతుంది. డెంగ్యూ ఐరిస్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి అవసరం. ఆడబిడ్డకు జన్మనిచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఉద్యోగం వదిలి సాగుకు కదిలి పన్నును విక్రయిస్తున్న వెంకటేష్ అంటూ వార్త ఇచ్చారు. విదేశ ఉద్యోగాన్ని వదిలి సొంత ఊర్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పేసి 51 కిలోమీటర్లు 2,500 కోట్లు. ఇందూర్ ఓఆర్ఆర్ ప్రతిపాదనకు తాజాగా కసరత్తు చేస్తున్నారు. ఆ వార్తలు ఇచ్చారు. శునకాల సంచారం జరుగుతున్న జనం, వీధి దీపాలకు మరమ్మతులు కరువు. భక్తి శ్రద్ధలతో బోనాల పండగ. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు. విహారయాత్రకు వస్తే జాగ్రత్తగా ఉండాలి అంటూ సిపి తెలిపారు. మాస్ కమ్యూనికేషన్ కోర్సులో మార్పు. తేబీవీలో జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ప్రక్రియ. కాలు కదపకుండా ఇబ్బందులు కలగకుండా తపాలా యాప్ ద్వారా జీవన్ ప్రమాణ్ సమర్పణ. పింఛన్దారులకు ప్రయోజనం. తిరిగి ప్రారంభమైన సెంట్రల్ లైటింగ్ పనులు. వ్యాధుల కాలం పాగింగ్ నామమాత్రం. యంత్రాలకు మరమ్మతులు కరువు. డైట్ తక్షణ ప్రవేశాలకు రైట్. ఏకలవ్యలో దరఖాస్తులు ఆహ్వానం. మద్యం విక్రయిస్తే ₹50,000 జరిమానా. జాతీయ సాహస పురస్కారానికి నామినేషన్ల స్వీకరణ. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలి. జర్మన్ భాష ప్రావీణ్యంపై శిక్షణకు ఆహ్వానం. పారా కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక. దొంగల ముఠాను పట్టించిన నంబర్ ప్లేట్లు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భూమయ్య. బిట్కున మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన రూషేగౌ భూమయ్య ఆదివారం ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ వార్తనిచ్చారు. రైల్లో పారిపోతున్న చైన్ స్నాచర్లకు సినీ పక్కిలో పట్టుకున్న పోలీసులు. అలాగే సాక్షిలో చూస్తే సోయాకు ఊపిరి పోసిన వర్షం. జిల్లాలో 35,000 ఎకరాల్లో పంట సాగు. రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు. పేదింట విషాదం. ఎస్ఆర్ఎస్పి ప్రాంతానికి సరదాగా పిక్నిక్ వెళ్ళి కానరాని లోకాలకు. లక్ష్మీ కాల్వ హెడ్ రెగ్యులేటర్ ప్రాంతంలో 4 యువకుల గల్లంతు. 3 మృత్యువాత. లభించని మరొకరి ఆచూకీ. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ అర్సపల్లిలో విషాద ఛాయలు. నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్. భర్తీ కానున్న 76 అంగన్వాడీ టీచర్లు, 103 ఆయా పోస్టులు. బాల్కొండ ఎంఈఓ సస్పెండ్ అయ్యారు. శిక్షణ సమయంలో ఉపాధ్యాయులకు నాసి రకం భోజనం పెట్టించడంతో పాటు విద్యార్థులకు ఇవ్వాల్సిన నోట్బుక్స్. ఆ వార్తనిచ్చారు. సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక. కార్గిల్ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆహ్లాదం నుంచి ముప్పు ముంగిట్లోకి. కరువైన పర్యవేక్షణ. కనిపించని హెచ్చరిక బోర్డు. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ప్రాంతంలో మృత్యు కుహరాలు. తాజా ఘటనతోనైనా అధికారులు మేల్కొంటారా అని చెప్పేసి వార్త ఇచ్చారు. డైట్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు. ప్రతి పౌరుడికి సమన్యాయమే లక్ష్యం. ప్రజల వద్దకే వేగవంతమైన న్యాయ సేవలు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తంగిరాల మాధవిదేవి. లింబాద్రి గుట్టపై న్యాయమూర్తులు పూజలు చేశారు. కమ్మర్పల్లి పరిధిలో ఆ వార్తనిచ్చారు. సమస్యలతో సహవాసం. శ్రీ సాయి లక్ష్మీనగర్ రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తం. ఓపెన్ ప్లాట్లలోకి మురుకు వర్షపు నీరు. అధికారులు కార్పొరేటర్లు స్పందించాలంటున్నారు కాలనీవాసులు. ఎంపీపీ జెడ్పీటీసీని కైవసం చేసుకుంటాం. ప్రమాదాల హైవే. హైదరాబాద్ బోధన్ ఎన్హెచ్ రహదారి విస్తలపల్లిలో జాప్యం. మహమ్మద్ నగర్లో గుంతలు తవ్వి ఇళ్లను కూల్చిన నిర్మించిన సర్వీస్ రోడ్లు పట్టించుకునే అధికారులు. అరువులకు సంక్షేమ ఫలాలు అందిస్తాం. చూకల్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమంటూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. సర్పై అప్రమత్తంగా ఉండాలి. పద్మ ప్రచురించి ఓటర్ల జాబితాను పరిశీలించాలి. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే మద్యానికి బానిస ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రుద్రూర్. ఆర్టీసీ బస్సు నుండి కొన్న కారు. 2కి తీవ్ర గాయాలయ్యాయి. జక్రన్పల్లి. బైక్ నుంచి డబ్బులు మాయమయ్యాయి. వేల్పూర్. గొర్రెల మందపై వీధి కుక్కల దాడి. గంజాయి మూటపై చీతాఫోర్స్ దాడి. 5 కిలోల గంజాయి స్వాధీనం. పోలీసుల అదుపులో 2. వాహన దొంగల మూట గుట్టురట్టు. 10 మంది అరెస్ట్. 6 పరారీ. 17 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మరణంలోనూ వీడని స్నేహబంధం. ఎస్ఆర్ఎస్లో 4 గల్లంతు. 3 మృతదేహాలు లభ్యం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య.
ప్రజలకు నిష్పక్షపాతమైన న్యాయం అందాలి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి భీమ్గల్లో కోర్టు ప్రారంభం. ముఖ్య అతిథులుగా హాజరయ్యే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవిదేవి, జస్టిస్ గాడి ప్రవీణ్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ. ప్రజల న్యాయ సేవలను ఉపయోగించుకోవాలని సూచన. సాగులో సాఫ్ట్వేర్ సాంకేతికతను అందిపుచ్చుకొని లాభసాటి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతులకు అందుబాటులో విత్తనాలు వద్దన్న వినట్లే. ఎల్లనిన వేళ వరి సాగుకి ఆసక్తి. జిల్లాలో 3 లక్షల ఎకరాలకు చేరువల వరి సాగు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు అనాసక్తి. జిల్లాలో వానాకాలం సాగు అంచనా 4,38,500 ఎకరాలు. నష్టం తప్పదంటున్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు. బాల్కొండ ఎంఈఓ సస్పెండ్. గ్రంథాలయానికి మోక్షం ఎన్నడో. శిథిల వ్యవస్థలో గాంధారి లైబ్రరీ భవనం. రాష్ట్ర స్థాయి పోటీలకు రెడీ. బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ మహిళా పురుషుల జట్ల ఎంపిక. దోస్త్ మేరా దోస్త్ 50 ఏళ్లకు ఒకే వేదికపై ఆర్య వైశ్య ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. అమ్మ నీ మొక్కు తీర్చుకుంటా ఘనంగా నవదుర్గ అమ్మవారికి బోనాలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సూపర్ సర్కార్ ప్రైవేటుకు ధీటుగా బోర్గంపి జడ్పీహెచ్ఎస్లో బోధన. ప్రభుత్వ పాఠశాలలో ఏటేటా పెరుగుతున్న ప్రవేశాలు. ఇప్పటికే అడ్మిషన్స్ ఫుల్. బోర్డు ఏర్పాటు. ఉమ్మడి జిల్లాలోని పడులకు ఆదర్శం. 1126 మంది విద్యార్థులకు 40 మంది ఉపాధ్యాయులతో బోధన. స్థలం లేక విద్యార్థులు ఇక్కట్లు. స్థలం కోసం ఉన్నతాధికారులు ఆరా తీశారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ప్రజల ముంగిట్లోకి న్యాయ సేవలు. హైకోర్టు జడ్జి తంగిరాల మాధవిదేవి భీమ్గల్లో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభించారు. దొరికితే దొంగ లేదంటే జల్సా. ఉమ్మడి జిల్లాలో అక్రమార్కుల కోకలలు. ఆదాయ వనరుగా మారిన ప్రభుత్వ ఉద్యోగం. సర్పై అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. విషాదం. విహారయాత్రకు వెళ్లి విగత జీవులుగా మారి నగరంలో భారీ వర్షం. ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు. గండి మాసానిపేటలో మద్యం విక్రయాలు బంద్. విక్రయిస్తే 50,000 జరిమానా. గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే 6.